ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీరెవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరెవరండి? సార్ చెప్పండి సార్. ఏం చేస్తుంది అక్కడ? డీజిల్ అయిపోయింది సార్, వేరే వాళ్ళకి చెప్పినాను తెప్పించేది. డీజిల్ వేయడం ఏంటి? డీజిల్ బాగా ఒక నిమిషం సార్, డోర్ వేసేస్తాను. ఒక నిమిషం కాదు సార్, డోర్ వేస్తున్నాను. ఒక నిమిషం ఆగు. ఎవరున్నారు? ఎవరు సార్? ఎవరున్నారు ఇంకా? ఇది వేరే అబ్బాయి ఉన్నాడు సార్, కొద్దిగా కడుపు నొప్పి వస్తుందని లోపల ఉన్నాడు. సరే నువ్వు పక్కన ఏం చేస్తాం? కడుపు నొప్పి వస్తుంది. చాలా బాగాలేదు సార్, చాలా బాగాలేదు సార్. కడుపు నొప్పి పోయితే ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్ సైడ్నే డీజిల్ కార్ డీజిల్ అంటే అక్కడ రోడ్డు మీద ఉండాలి. ఈ సైడ్ ఎందుకు ఉన్నారు? అంటే ఎడ కొద్ది నీడు ఉంది సార్. వచ్చినారు దిగు, కడుపు నొప్పులు చూసుకుంటాం. ఏ బాటిల్ అయితే ఏ సార్? వాటర్ బాటిల్ ఇంకా టాబ్లెట్స్ తేలేదు సార్. వాటర్ బాటిల్ కాదు కానీ అవన్నీ వాటర్ బాటిల్ సార్. వాటర్ బాటిల్ సార్. సార్ డోర్ వేసేసాం సార్, స్మెల్ వస్తుంది బయటికి గలీజ్గా. అంటే స్మెల్ ఎక్కువ కొడతాను సార్. కడుపు ఇక్కడ ఏం చేస్తున్నారు సార్? ఇక్కడ అంతా ఉన్నాయి, ఇల్లులు అన్ని ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారు? పద్ధతి కాదు సార్ ఇది. పద్ధతి కాదు. ఇది ఏంటిది సార్? ఇది మందు. ఈ అబ్బాయి కడుపు నొస్తుందని చెప్పి ఇది వామ్ వాటర్ తాగుతున్నారా మీరు? వామ్ వాటర్ సార్. అది వామ్ వాటర్. ఇది స్మెల్ చూడండి సార్. స్మెల్ చూడండి సార్. స్టేషన్ పదం సార్. వద్దు సార్, స్టేషన్ అక్కడే చూపిస్తాను సార్. వద్దు సార్, స్టేషన్ గీసిన మీరే చూపిస్తారా? నాకు వద్దు సార్, నేను స్టేషన్ రాను సార్. అన్నా నువ్వేంటన్నా రోడ్డు మీద ఆయన తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నాకు ఇల్లు లేదన్నా, నాకు ఇల్లు సార్. ఎక్కడికి సార్? కాల్ చేసేది నేనే సార్. 99485291 అది ఆ కాల్ నంబర్. నువ్వు చేసావా? నేనే పిలిచింది సార్. అన్నా నిన్నెప్పుడు పిలవన్నాడు అన్నా? నేను తాగుతుంటే కార్లో రోడ్డు మీద కూర్చుని తెచ్చి కార్లో కూర్చోబెట్టి తాగిచ్చి నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేయడం ఏంటన్నా? ఇతనికి నాకేం తెలుసు సార్, నీకు నుంచి వెళ్ళిపోతున్నాను. కాదు తమ్ముడు, ఎవరైనా కాల్ చేస్తారేమో అని చెప్పి నేను ముందుగానే ఎవరో కాల్ చేస్తే నీకేటన్నా నువ్వు ముందు ఫోన్ చేయడం ఏంటన్నా? నన్ను రోడ్డు మీద కూర్చి తాగిసి తీసుకొచ్చి కార్లో కూర్చోబెట్టు సార్. ఈ అబ్బాయి కొద్దిగా తాగుతున్నాడు, ఎవరైనా చూసాను కాల్ ఊరికా అన్నా? నేను తాగుతున్నా అంటావు, రోడ్డు మీద కూర్చోబెట్టి తెచ్చి ఇక్కడ కార్లో కూర్చో తమ్ముడు తాగు వేసేస్తాను, సాంగ్స్ పెడతాను అన్నావు. ఇప్పుడు తాగు వేసేస్తాను, సాంగ్స్ పెడతాను అన్నావు. ఇప్పుడు ఫోన్ చేసి నువ్వు చేస్తే సార్ వాళ్ళు పెడతారు సాంగ్స్, నేను పెట్టాల్సిన అవసరం లేదు. పెద్దది పెడతారు గడ్డి. సరే పద సార్. వద్దు సార్, నేను రాను సార్. సరే పద. వద్దు సార్, నేను రాను. నువ్వే కదా కాల్ చేసావు? అయ్యలే సార్, ఇతన్నే తీసుకెళ్ళిపోండి సార్. నాకు వద్దు సార్, నేను రాను సార్. ఆయన బాగా కాల్ చేశారు సార్. ఎందుకు సార్ నేను రోడ్డు మీద తెచ్చి సార్? ఆ ఎదురింటి ఎవరు ఇది? కౌనరెత్తు ఇన్నిసార్లు చెప్పిన ఎక్కడొక్కడ తాగుతూనే ఉంటాడు సార్. ఊరికే అంటూ నువ్వెవరో నాకు తెలియదు. నన్ను కార్లో రోడ్డు మీద కూర్చోమని తెచ్చి కార్లో తాగిపిచ్చి ఇదేంట్రా బాబు నువ్వు ఫోన్ చేసి ఇతరు వచ్చి ఏ రోడ్డు మీద తాగుతారు అంటారు ఏంటండి సార్? మీరు సార్ కొట్టియండి సార్, పర్లేదు. తాగింది ఎలా పక్కన పెట్టి సార్ తాగడం నేనే వీళ్ళు ఫోన్ చేయడం. ఓకే సార్. ఈ అబ్బాయి వద్దని చెప్పిన ఈ అబ్బాయి ఊరుగా అన్నాను వద్దొద్దని. రోడ్డు మీద కూర్చోబెట్టి తెచ్చి వేసేస్తాను, సాంగ్స్ చేస్తాను తమ్ముడు అని చెప్పి తీసుకొచ్చినావు ఇక్కడికి. ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీస్ కాడ కూర్చొని తాగడము సార్ తప్పని చెప్పి. సార్ నేనెందుకు సార్? నువ్వు కూడా రావాలి సార్. కాల్ చేసి నువ్వని రావాలి సార్. నేనేం చేయలేదు సార్, నువ్వు విట్నెస్ అవసరం లేదు సార్. తాగబోతని చెప్పి ఊరని చెప్తారు, మళ్ళీ నేను రావడం. తాగుబోతుంటే కార్లో తెచ్చి ఎందుకన్నా కూర్చోబెట్టి తెచ్చు రోడ్డు మీద తాగుతాను ప్రశాంతంగా వెళ్ళిపోతారు కదన్నా. వెళ్తే నాకు బాధ ఎందుకన్నా? వెళ్తే నాకు ఈ తలనొప్పి ఎందుకు? ఏం పర్లేదు, ఏం లేదు. నువ్వు జస్ట్ ఎలా జస్ట్ చెప్పే అంతే సార్. అన్ని తీసుకెళ్ళి బండి ఎక్స్ వచ్చేస్తాను అన్నా. అన్ని తీసుకెళ్ళి బండి ఎక్స్. ఎక్కడ బండి? నా బండి ఉందన్నా, రోడ్డు మీద కూర్చోబెట్టి తాగిచ్చి అన్న ఏంటనేది కార్లో కూర్చోబెట్టి. నువ్వు తప్పు చేసి నా మీద దొబ్బుతాను వెళ్తాడు. బాబు నాకు అర్థం అవ్వట్లేదు. రోడ్డు మీద ఖాళీగా కూర్చొని నేను తాగినోని తీసుకొచ్చి తమ్ముడు రా ఏసీ వేస్తాను, సాంగ్స్ వేస్తాను తీసుకొచ్చి ఆయన కూడా నువ్వు గోల్ చేస్తారు తప్పించి ఏం గొడవలు ఆడు ఏం లేదమ్మా. గోల చేస్తాడు కదా, లూసెన్స్ అయితే చాలా.
నువ్వు కూర్చో. సార్ వాళ్ళ సార్ ఈ ఏరియా వాళ్ళు వేసేస్తారు కార్ ఏసీ అన్ని వేస్తాం. అన్న చెప్పన్న కార్ లో కూర్చోమంటున్నారు. తాగిన వాడిని మళ్ళీ తీసుకొచ్చావు. ఒక్క నిమిషం కార్లో కూర్చోను. కాదు కాదు అన్న ఇవి నీకు కాల్ అనుకో, ఇవి నీకు కాల్ అనుకో. సారీ అన్న ఇవి చేతులు సారీ అన్న ఇవి చేతులు అన్నా తీసుకొచ్చావన్నా. అసలు ఎవరు పిలిచింది? ఎవరు ఏటంటావంట? నువ్వు పిలిచింది నువ్వు రోడ్డు మీద కూర్చొని తాగుతుంటే బీడీ కాల్చుకుంటే నువ్వేమన్నావు? తమ్ముడు రా సుఖంగా నీకు ఏసీ వేస్తాను, సాంగ్స్ వేస్తాను, నా కార్లో తాగన్ను. తాగిన తర్వాత మళ్ళీ ఇదేటన్నా ఇది ఫోన్ చేసి నాకేం తెలుసు తమ్ముడు సార్ నువ్వేటన్నా ఫోన్ ఉందని 100 డైలు కూడా వీళ్ళకి వచ్చి వీళ్ళు వచ్చారన్నా. బ్రదర్ మీరు ఇక్కడైనా ఉండేది? ఏం అవసరం లేదు కానీ కొద్దిగా ఇవ్వాలి. కాదు మీరు ఇక్కడైనా ఉండేది హౌస్? మా దగ్గరే. ఈ అబ్బాయిని చూసారా? చాలా సార్లు ఆయన తాగేసి రోడ్ల మీద పడిపోతాడు. నువ్వు మాట్లాడి తాగేసి రోడ్డు మీద పడిపోయిన అంటావు. ఎక్కడన్నా పడిపోయావు సార్? చూడండి సార్ ఇలాగే జనాల మీద ఎగరుతాడు సార్. సార్ అలాగే చెప్తారండి వీళ్ళు. గొడవలు ఆడతాడు సార్ అందరితో. నిన్న ఎన్నిసార్లు మీరు కొట్టింది కాకపోతే అన్ని తీసుకెళ్ళి అన్నీ ఫోన్ చేసి వస్తాడు. నువ్వు ఇదేటన్నా ఇది కార్ లో కూర్చోబెడతారేటన్నా? కూర్చోండి బా కూర్చో సార్ ప్లీజ్ సార్. కూర్చో నువ్వు సార్ వద్దు సార్ కూర్చో. దవడ పగిలిపోద్ది మరి. కొట్టకండి సార్. సార్ కొట్టకండి సార్. అందుకే అది ఈ అబ్బాయి ఏం లేదు. 4 కోటలే తాగుతాడు సార్. చిన్నదే 3-4 కోటలే. డైలీ ఊరికన్నా 3-4 కోట్లు అంటావు. ఒక పూట 3-4 కోట్లు. నువ్వు రా, నువ్వు బండి వేసుకుని సార్ వస్తాను సార్ తనతో. సార్ వద్దు సార్ వెళ్ళు. సార్ డీలింగ్ మాట్లాడుకున్నాం. డీలింగ్ ఏం లేదు బొక్క. సార్ ఊరుకోండి సార్. సార్ ఉండండి సార్. వద్దు నాట్ ఏటన్నా నీ కార్లో నువ్వు తెచ్చావు తాగిచ్చావు నాకు ఏటన్నా ఇది? నువ్వేమన్నా రోడ్డు మీద నీ కూర్చొని కాల్ మీద కాల్ వేసుకొని ఏంటి మందు గ్లాస్ కలుపుకొని తాగుతావు. నువ్వు వేడి కన్నా తాగడము తప్ప కదా సార్? తప్పు అయితే కార్లో తెచ్చి ఫోన్ చేయడం ఏంటన్నా? కదా పబ్లిక్ తప్పు కదా సార్? చెప్పినాను సార్ నేను ఇన్లేదు సార్. నేను కార్లో కూర్చొని తాగుతాను. ఎవరు నేను చాలా సార్లు చెప్పాను రోడ్డు మీద కామెంట్లు చేస్తారన్న. అన్నా నువ్వు ఊరికన్నా చూసి చూడలేదు అంటావు. నేను అక్కడ కూర్చుంటాను రోజు కూడా ఇల్లు. నువ్వు చెప్పన్నా తీసుకొచ్చావు తెచ్చి ఇదేటన్నా నాకు ఇది నాయమా? ముస్లింలేమో సార్ తప్పు అయిపోయింది సార్ కాలు పట్టుకోనో ఏదో రిక్వెస్ట్ చేసుకో. ఇంకోసారి పబ్లిక్ లో తాగనని. ఇంకో ఇప్పుడు పబ్లిక్ లో తాగను క్షమించండి. ముందు 3 సార్లు తీసుకెళ్లారు సార్. మాట్లాడుతూ అనుకొని వచ్చావు వెళ్ళి వద్దు. ఇతను ఎవరో నాకు తెలియదు సార్. ఓకేనా? ఇతను నన్ను తీసుకొచ్చారు తాగడానికి, నేనే వచ్చాను. రోడ్డు మీద కూర్చోబెట్టుకొచ్చాడు, తాగడానికి తీసుకొచ్చాడు, మందు ఇచ్చాడు, వచ్చాను. సార్ ఇవి మీ కాళ్ళు అనుకోండి, మీ కాళ్ళు అనుకోండి. ఇప్పుడు ఆ పొజిషన్ లేనన్నా. ఇప్పుడు వెళ్ళిపోతానన్నా. మా సారు ఒప్పుకోడు ఆల్రెడీ ఫుల్. చాలా తప్పు పబ్లిక్ లో తాగడం. ఊరికన్నా నువ్వు మళ్ళీ పబ్లిక్ లో తాగడం రోడ్డు మీద కూర్చొని తాగినోడిని ప్రశాంతంగా కూర్చొని సార్ తాగేసి యాటిట్యూడ్ చూపెడుతున్నాడు. ఎందుకు ఎక్స్ట్రా సార్ ఇప్పుడు మీరు నన్ను కొడతారండి కాదనండి. అక్కడ అన్ని వేటని ఏడ్ చేసావు. గట్టి మాట నువ్వు నాకు ఏడ్ చేసావన్నా. నువ్వు నాకు అన్యాయం చేసావు. గట్టి మాట ఊరికన్నా నువ్వు మాట్లాడుతూ వచ్చి ఈ అబ్బాయి ఎక్కడ 3 కోట్లు తాగుతాడు, ఎక్కడ ఎర్రబడతాడు, అమ్మాయిలు కామెడీ చేస్తాడు. ఏడుగురు నువ్వు చూస్తున్నా. సార్ వీళ్ళు ఎవరో నాకు తెలియదు. నువ్వు ఈ ఏరియానా? మా ఏరియా. మళ్ళీ ఫస్ట్ టైం రావడం ఈ అబ్బాయి ఇదే ఫస్ట్ టైం. నువ్వు అప్పుడే తాగుతాడు, పడిపోతాడు, ఆడ తిడతాడు. అలా చెప్పు నువ్వు ఇంకా యాడ్ చేస్తావు. ఒకవేళ తాగినా కూడా బండ్లు ఎత్తపోవడమో లేకపోతే ఏమన్నా సామాన్లు చాలురా బాబు ఈయనంతా చాలు. ఇంకేంటి బల్లు గిల్లు అంటావు? ఎందుకు ఎరుతున్నావు? బీపీ గట్ట ఉంది. నిన్ను చూస్తే నా బీపీ వచ్చేస్తుందన్నా. సార్ మీకు చేతులు పట్టుకో. నువ్వు ఎక్స్ట్రా చేయకండి. సార్ మీ కాళ్ళు బండి కూడా వస్తుంది. మందు ఒకటే కాదు ఆగడం మా బండి వస్తుంది సార్. మందు ఒకటే కాదు. మాట్లాడదు నువ్వు నాతోనే కలిసి తాగావు కదన్యా. ఆ రోజు ఇక్కడ కూర్చొని తాగావు కదన్యా. నువ్వు ఎందుకన్యా నువ్వు
నీకు నీ బండి అవసరం లేదమ్మా. బండి పిలిపిస్తున్నాను అన్నీ నువ్వు రావాలని నేను కార్లో కూర్చోబెట్టావు కదన్నా, నువ్వు కార్లో కూర్చోబెట్టావు కదన్నా, నువ్వేంటన్నా నువ్వు ఇక్కడ ఆయన ఎవరు మీరు ఏరే సిటిజనా సార్ ఐరన్ నలిపోతుంది కాదు ఊరుకన్నా నీకు ఇస్త్రీ చేయించేస్తాను, నువ్వు ఊరుకో కూర్చో. ఇప్పుడు మీరు ఏరే సిటిజనా లేదా సీనియర్ సిటిజన్ ఆతమామ గుడి దగ్గర సీనియర్ సిటిజన్ కాదు, సీనియర్ సిటిజన్ ఆయన, నేను కాదు. వీళ్ళు బళ్ళు దొంగతనాలు సార్ నేను కాదు సార్ ఊరుకన్నా శాంక్షన్ డబ్బులు అందించేస్తాను. కారు దొంగతనాలు, బైక్ దొంగ ఇవన్నీ దొరికారు. ఫ్లైట్ కూడా నేను దొంగతనం చేసి ఫ్లైట్ అన్ని వస్తాయి. ఊరుకన్నా నువ్వు నా మీద ఈడే అంటావు ఎందుకన్నా అన్న తెచ్చొక చెప్పన్న సమాధానం. ఆల్రెడీ ఏదో కామెంట్ చేస్తాను అంటే కామెంట్ చేయడు, బండ్లు ఎత్తపోతాడని చెప్పినా ఇంకా సపోర్టింగ్ ఏ బండ్లన్నా ఏ బండ్లు టూ వీలర్లా సరే మీరు కాలనీ పెద్ద మనిషి, ఈ కాలనీలో పెద్ద మనిషి మీరు ఉన్నారు మా పెదనాన్న గారు. సరే ఎన్ని బండ్లు పోయినాయి, ఎన్ని బండ్లు పోయినాయి నువ్వు నాతో మన ప్యాకేజ్ మర్చిపోయావంటే ఇప్పుడు 13 బండ్లా తమ్ముడు, 13 బండ్లు ఏడబెట్టినావో చెప్పేసి ఏదో ఊరుగా అన్నా నువ్వు మరి ఇతను ఎత్తు అంటే నువ్వేం 13 బళ్ళు అంటావు, సైకిల్ వేసుకోవడానికి దిక్కు లేదు నాకు, 13 బళ్ళు ఏంటన్నా నువ్వు. సార్ ఏమంటారు సార్ పక్కన మీరు మాట్లాడతారు, నిజాలు ఒప్పేసుకో. అసలు ఎవరు కాల్ చేసింది, మీరు కాల్ చేస్తారు అన్నా ఊరికన్నా కార్లో తాగినట్టు ఎవరికన్నా తెలుస్తుంది, నువ్వు ఫోన్ చేస్తావు. నువ్వు చెప్పలేదు మీరు ఎవరు అంటే మీరు డ్యూటీకి ఏం పోరా, ఖాళీగానే ఉంటారా? సార్ చూడు నాకు అసలు మింగేసేలా చూస్తున్నాడు, తప్పు ఊరుకన్నా తప్పు అంటే రోడ్డు మీద కూర్చోబెట్టి ఆయన తీసుకొచ్చి కార్లో తమ్ముడు వేసేస్తాను, ఫ్యాన్ వేస్తాను రా తమ్ముడు అన్నావు, ఫోన్ చేసి ఎలా చెప్తావా? ఇప్పుడు నీకు ఫ్యాన్ ఆడ కూడా వేస్తారు, ఫ్యాన్ వేస్తారు. ఎందుకన్నా నువ్వు వేసిన ఫ్యాన్ కానీ నీ ఫ్యాన్ చాలు అన్న, ఇక్కడ నేను తీసుకెళ్ళన్నా చాలు. తీసుకెళ్ళి సార్ రిక్వెస్ట్ చేసుకో, పబ్లిక్ లో మాట్లాడతాడు సార్. చాలా సార్లు చెప్పాను, ఇంట్లో వాళ్ళు కూడా చాలా సార్లు చెప్పారు, అయినా మారట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 3 సార్లు తీసుకెళ్ళిపోయారు. మీరు ఫోన్ చేశారు కదా మీరు కూడా రావాల్సి ఉంటుంది. అన్ని తీసుకెళ్ళాలండి సార్, నాకు అవసరం రావాల్సి ఉంటుంది. నేనే తప్పు చేయలేదు సార్, నేను జస్ట్ ఇప్పుడు భారత పౌరుడిగా నేను ఊరికన్నా నువ్వు భారత పౌరుడు అంటావు, రోడ్డు మీద ప్రసాదం నేను తాను తెచ్చి కారులో కూర్చోబెట్టి అన్న ఊరికన్నా ఎంతగా ఉన్నా, నువ్వు ఎంతగా ఉన్నా తప్పన్నా. సార్ ఇప్పుడు ఒక అమ్మాయికి తెచ్చేలా నిందించకూడదన్నా. సార్ ఇప్పుడు 6 నెలల సార్ జైలు శిక్ష. ఏం లేదు నువ్వు ఊరికన్నా 4 6 అంటావేటి, ఒక రోజు వచ్చి మాట్లాడేసి వచ్చిన దానికి బండి వస్తుంది స్టేషన్ తీసుకెళ్తా సార్, భారీ అన్ని కూడా తీసుకెళ్ళండి సార్. నేనేం చేస్తా కదా నేను కార్ లో తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు నువ్వు కార్ లో కూర్చొని దాతా ఈ ప్లేస్ లో దాతా అంటే పబ్లిక్ లో వద్దని చెప్పినా నువ్వు ఇల్లేదు. వస్తారు ఆయన వస్తారు, ఆయన విట్నెస్ చెప్పాలి కదా, తీసుకురండి అన్ని నన్ను కార్ లో కూర్చోబెట్టారని నేను చెప్తాను. మాట్లాడక సార్ విట్నెస్ ఆల్రెడీ ఈ ఏరియా పెద్ద మనిషి చెప్తున్నాడు సార్. అలా పేరెంట్స్ గట్రా ఫోన్ చేశాను సార్, తీసుకెళ్లి అన్నమాన్లోనే ఎక్కడో పడిమంటున్నారు. నువ్వు వచ్చాను నాతో తోడు అన్నమానికి వెళ్ళిపోతావు, వాళ్ళ ఫ్యామిలీ ఏమంటారు, తీసుకెళ్ళిపోమంటారు అన్నమాన్లో ఎక్కడో పడిమంటారు, తీసుకెళ్ళి చూద్దాం. ఇంట్లో మాట కూడా వినట్లేదు. అన్నమాన్ వద్దండి, ఒక 3 సంవత్సరాలు సార్ ఓ 3 జోకులు వేస్తున్నాడు, కామెడీ చేస్తున్నాడు. తెలుసా దిగినాక తెలుస్తుంది. ఏం చేసినా నాకు మాట్లాడతారు దండి కాంటెంట్ నువ్వేం చెప్పినావు, తాగిన తీసుకొచ్చి తమ్ముడు ఇక్కడ ఎందుకు తాగుతున్నావు, కార్ లో తీసుకురా ఎందుకు సార్ తాగిపిచ్చి కొట్టాను సార్. కొట్టడం కాదు మరి సార్ మీ కాల్ పట్టుకుంటాను, నన్ను వదిలేసి వీళ్ళిద్దరు లాకప్ చేసింది, వాళ్ళు వస్తారు వీళ్ళిద్దరిని చేసింది కాల్ అనుకుంటున్నా సార్. బాధ్యతగా మేము ఇచ్చాం సార్. సార్ అందుకే వీళ్ళిద్దరు లోపలేసి నేను ఎన్నిసార్లు చెప్పినాను వద్దు తమ్ముడు అట్లా ఉండద్దు, కూర్చోండి సార్ కార్లో వద్దు సార్, కార్లో స్మెల్ వస్తుంది వద్దు సార్, మీరు బండిలో పట్టకపోండి సార్, బండి వద్దులేదు సార్, 2 వీలర్లు ఎక్కించిపోండి సార్, లేదు సార్ తీసుకోండి సార్, తీసుకోండి సార్, వ్యాన్ వస్తుంది సార్ వద్దు సార్ నేను రాను సార్, అవ్వదు కానీ సార్
ఊరికన్నా నువ్వు బొరమని నీలేసే గిల్లమని నీలేసే అంటావు నువ్వు. కాదు, నీకు ఏమొస్తా తాత? నువ్వు తాగితే కిక్ వస్తుందన్నా. ఇప్పుడు వస్తాయి అన్నీ వస్తాయి. ఎందుకు నువ్వు నన్ను తీసుకొచ్చి నాకు కిక్ దించావు కదన్నా నువ్వు. సార్ మీరు బండి స్టార్ట్ చేయండి, మేము ఎక్కిస్తాం సార్. ఆయన కూడా బండి కాదు సార్ వద్దు సార్ సార్ ప్లీజ్ సార్. సార్ పోలీస్ వ్యాన్ వద్దు సార్ వద్దు సార్ వ్యాన్ వస్తుంది. సార్ నేను వ్యాన్ ఎక్కాను సార్, నేను కార్ ఎక్కుతాను సార్. నువ్వు ఎక్కవసరం లేదు, వాళ్ళు ఎక్కేస్తారు. వద్దు నీకు సార్ ఈ కార్లు ఎక్కే వాళ్ళు ఎక్కేస్తారు కానీ అని నువ్వు ఊరికన్నా రోడ్డు మీద తీసుకొచ్చి కార్ ఎక్కిస్తారు అన్నప్పటికీ స్టేషన్ తీసుకెళ్తారు కార్ ఎక్కించవా ఏంటన్నా నువ్వే ఫోన్ చేస్తావు, నువ్వే తాగిస్తావు, నువ్వే ఇరికిస్తావు. నేను తాగిస్తా, ఎన్నిసార్లు పిలుచుకొచ్చి తాగిస్తున్నా నీ పిల్లోని? సార్ వద్దు సార్ మీకు కాల్ పట్టుకోండి. సార్ వద్దు సార్ వద్దు సార్ కూర్చో బండ్లో సార్ వద్దు సార్ సార్ వద్దు సార్. చాలా గట్టిగా వస్తుంది సార్. ఒక్కసారి స్మెల్ చూడండి సార్. సార్ రోజ్ సార్ రోజ్ వాటర్ అన్నీ వస్తాయి, అన్నీ వస్తాయి, రోజ్ వాటర్ సార్. సార్, సార్ నేను కొద్దిగా తాగుతాను, అన్నీ వస్తాయి, నేను కొద్దిగా తాగుతాను. అన్నీ వస్తాయి. కొద్దిగా సార్ దామే వస్తుంది సార్. స్టేషన్లో ఇస్తాంలే. స్టేషన్ లో ఆ వాటర్ స్టేషన్ లోనే మంచి అని నువ్వు ఊరికాయని మధ్యలో వచ్చి ఎన్నిసార్లు చేసిన మారినా చెందిన అంటావు నువ్వేదో చూసినట్టు. అలా అన్ని ఎవరు నాకు తెలియదు అన్న, పంపించండి సార్, పంపించండి. అర్జున్ గీత ఏమన్నా పంపించండి. వాళ్ళు ఎవరో నీకు ఎందుకు? మరి నా కోసం ఎందుకు చెప్పాలి సార్ ఇక్కడికి వచ్చి? ఆయన ఈ ఏరియాలో ఉండే వ్యక్తి, ఈ ఏరియాలో తాగుబోతులు గురించి అన్నా మాది ఇది ఏరియా, నీది ఇది కాదు. నువ్వు తీసుకొచ్చి తాగిపించలేదు కదన్నా. సార్ సార్ వద్దు సార్, సార్ వద్దు సార్, వద్దు సార్. కార్ లాక్ పడిపోయింది సార్. సార్ వద్దు సార్, కార్ లాక్ పడిపోయింది సార్. సార్ కార్లో వద్దు, స్మెల్ వస్తుంది. ఈ అబ్బాయి కార్ అంతా గబ్బు లేపినాడు, కక్కుతున్నాడు సార్. ఇష్టా సార్, చాలా చాలా రోత, చాలా చీప్ మెంటాలిటీ. మీరు బండిలో ఎక్కించబడి సార్, ఎందుకంటే మేము హెడ్ఏక్ వస్తాం సార్. ఈ వెనకాల ఒకడు కూర్చోవాలి. నేను కూర్చుంటా సార్ బండి తీసుకో, కూర్చుంటా. అదే అదే తీసుకురా నువ్వు కూర్చుంటావు కదా, నువ్వు కూర్చుంటావు నా కోసం బాగా చెప్పినప్పుడు. బండి తీసుకో. కార్లో వెళ్తామన్నా, నీకు గాలి తగులుతుంది అని నువ్వు బండిలో పిలిచబోతున్నా. రెండు నాకు ఏసీ కంఫర్ట్ ఊరికన్నా నువ్వు ఎక్కిచ్చేస్తావు నాతో. ఫ్లైట్ రివర్స్ ఫ్లైట్ ఎక్కిస్తారు, రెండు తాళ్ళ కట్టి ఉండు. తీసుకోండి సార్, త్వరగా వెళ్దాము. సారథి బుల్లెటా తాగిందాలు తీస్తే దేటని అంటుండండి. నువ్వు ఇప్పుడు మాట్లాడచ్చు కానీ నువ్వు పబ్లిక్ లో చేసే న్యూసెన్స్ ఎవడు ఊరికన్నా నువ్వు తెచ్చి నువ్వు తాగిన మరి చెప్పు. అలా నువ్వు ఊరికన్నా నువ్వు తెలీదు లేదు అంటావు. నిన్ను ఎప్పుడో నేను చూసాను, నువ్వు ఎప్పుడు వచ్చావు, ఈ తమ్ముడే రోజు తాగుతాడు అంటావు. సార్ వస్తాడు సార్, బండి ఎక్కేసి. సార్ బండి ఎక్కేద్దాం, ఎక్కేద్దాం ఉండు. ఈ బండి ఎక్కేస్తారు, ఫ్లైట్ ఎక్కేస్తారు. పోనీ మళ్ళా నాకు తెలిసి వారం తర్వాత కనపడతాడో లేదా నెలకు కనపడతాడో మరి. ఊరికన్నా నువ్వు మరీను తర్వాత కనపడతాడో లేదా నెలకు కనపడతాడో మరి. ఊరికన్నా నువ్వు మరీను 6 నెలల్లో సంవత్సరం అని నువ్వు చెప్పావు. ఇప్పుడేమంచి 6 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు అడుగుతున్నావు. నువ్వు మళ్ళీ సాయంత్రం బండి కనబడతాడని అడుగుతున్నావు. ఎలాగని అడుగుతావు తాగిపిచ్చి? రండి సార్, కొద్దిగా ముందర రండి సార్. ఎక్కువ బండి ఎక్కువ పైన కూర్చో, పైన కూర్చో, ముందర కూర్చో, మధ్య తీసిపోతాం. సార్ మామూలుగా ఉండకూడదు, చింతపండు చిల్లర కల్లా ఇంకోసారి పబ్లిక్ లో బంద్ ఆగకూడదు సార్. మేము వస్తాం సార్. నీకుందిలే, నీకు చెక్కేస్తారు నువ్వు. అదే నేనే తప్పు చేయలే. సరేనా సార్, ఓకే సార్, బాయ్ బాయ్ సార్, ఖచ్చితంగా పోతాం సార్. పట్టుకో, ఉరుకుతున్నాడు, పట్టుకో పట్టుకో. నురుకానే నురుకాని ఎనకానే నురుకాను నురుకానే నురుకాని ఎనకానే